తెలుగుదేశం నేత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు అభిమానుల అశ్రు నయనాల మధ్య ఆళ్లగడ్డలో జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రులు భూమా భౌతిక కాయానికి నివాళులర్పించారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు ఆళ్లగడ్డ తరలివచ్చారు. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతితో ఆళ్లగడ్డ కన్నీటి సంద్రంగా మారింది. ఆయన మరణ వార్త జీర్ణించుకోలేని అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున భూమా భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు పెద్ద సంఖ్యలో ఆళ్లగడ్డ చేరుకున్నారు. ప్రజల సందర్శనార్థం భూమా పార్థివ శరీరాన్ని ఆళ్లగడ్డలోని ఆయన ఇంటి వద్ద ఉంచారు. ప్రజలు పూలమాలలు వేసి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమా నాగిరెడ్డి పార్థివ శరీరానికి నివాళులర్పించారు. అఖిల ప్రియను, ఆమె చెల్లెలు, తమ్ముణ్ణి ఓదార్చారు. భూమా కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సీఎం స్వల్ప వ్యవధిలోనే శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి మృతి చెందడం బాధాకరమన్నారు. భూమా కుటుంబానికి తెలుగుదేశం ఎప్పుడూ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మానవ ప్రయత్నాలన్నీ చేసినప్పటికీ దైవ నిర్ణయం మనకు సహకరించలేదు. అందుకే ఈరోజు చూస్తే చాలా బాధ కలిగే పరిస్థితి. 53-54 సంవత్సరాల వయసులో ఇంకా చాలా భవిష్యత్తు ఉండే నాయకుడు. ఒక మాటలో చెప్పాలంటే డైనమిజం అంటే ఏ విధంగా ఉండాలనో, సమర్థవంతమైన నాయకుడు అంటే ఏ విధంగా ఉండాలనో దానికి మారు పేరు భూమా నాగిరెడ్డి గారు. ఆయనతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిని కోల్పోయాం. చాలా బాధైన సందర్భం. నేను ఒకటే ఆ కుటుంబానికి హామీ ఇస్తున్న అన్ని విధాలు అండగా ఉంటాం. ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం పార్టీ అన్ని విధాల అండగా ఉండి మళ్లీ ఈ కుటుంబం నిలదొక్కునే విధంగా సహకరిస్తాం. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, సభాపతి కోడెల శివప్రసాదరావు, మండలి చైర్మన్ చక్రపాణితో పాటు ఉప ముఖ్యమంత్రులు కెఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, మంత్రులు అచ్చెన్నాయుడు, పరిటాల సునీత, పీతల సుజాత, పుల్లారావుతో పాటు తెలుగుదేశం నేతలు నారా లోకేష్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భూమాకు నివాళులర్పించారు. వైకాపా నేతలు బుగ్గన, బుట్ట రేణుకతో పాటు కర్నూలు జిల్లాలో భూమాతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. భూమా ఇంటి నుంచి ఆయన భౌతిక కాయాన్ని అంతిమయాత్రగా శోభా నాగిరెడ్డి ఘాట్ వరకు తీసుకెళ్లారు. అనంతరం ఆయన భార్యకు అంత్యక్రియలు జరిగిన చోటే భూమాకు ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.